మీరు తిరుమలలో తిన్నది ప్రసాదమా లేదా ఉత్తరాఖండ్ లో ఉన్న కెమికల్సా? ఇప్పటి వరకు మనం ఇది ఒక రాజకీయ ఆరోపణ మాత్రంగా చూసాము. బట్ ఇప్పుడు ఇది అంత మించిలాగైతే ఉంది. సిబిఐ వేసిన ఈ చార్జ్ షీట్ లో ఫస్ట్ గా మనం చూసుకుంటే ఇందులో భోలా బాబా డైరీ మిల్క్ అయితే ప్రధాన పాత్ర అయితే పోషించిందని చెప్పాలి. ఈ టైమ్ లో స్కామ్ ఎప్పుడు జరిగింది మనం చూస్తే మాత్రం ఈ సిబిఐ చార్జ్ షీట్ లో పూర్తిగా ప్రీవియస్ గవర్నమెంట్ అయిన వైసీపీలో జరగలేదని చెప్పి వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. ఏప్రిల్ 2019 లో ఈ చేంజెస్ అయితే వచ్చాయంట. ఎస్పెషల్లీ ప్రభుత్వం మారినప్పుడు ఈ టీడీటీలో ఉన్న ఈ గీకి సంబంధించిన ప్రొసీజర్ ఉంటది కదా, వాటిని అయితే మార్చడం అయితే జరిగిందంట. అంటే అంతకు ముందు రిజెక్ట్ చేసుకుంటూ అయితే వచ్చిన ఆ గవర్నమెంట్ ఒక్కసారిగా గవర్నమెంట్ చేంజ్ అయ్యేసరికి మొత్తం అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉండే వాళ్ళు కూడా చేంజ్ అయిపోయేసరికి ఈ స్కామ్ కి అయితే పాల్పడ్డారు అని చెప్పైతే కనిపిస్తుంది క్లియర్ కట్ గా చార్ట్ షీట్ లో. పాలేలేని నెయ్యి ఈ భోలా బాబా డైరీ అంటే ఈ ఉత్తరాఖండ్ లో ఉన్న ఇదొక డైరీ ఈ సిబిఐ దర్యాప్తులో మనకి బయటపడ్డ నిజాలు ఏంటంటే ఈ డైరీ ఇది ఏదైతే ఈ డైరీ అయితే ఉందో వీళ్ళు అసలు పాలే కొనలేదంట. అంటే వాళ్ళ చార్ట్ షీట్ లో వాళ్ళ అకౌంట్స్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత తెలిసిన పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పాలు అనేది కొనడం అనేది జరగలేదు. 2019 నుంచి 2024 వరకు పాలు గానీ వెన్న కానీ కొనలేదు. మరి ఈ గీకి ప్రసాదం ఎలా వచ్చింది వీళ్ళ దగ్గరికి, ఎలా చేశారు వీళ్ళు? మనం మాట్లాడుకుంటే సింథటిక్ గీ ఫర్ ఎగ్జాంపుల్ పాలు లేకుండా 68 కిలోల నెయ్యి ఎలా వచ్చింది అసలు? ఫస్ట్ గా పామ్ ఆయిల్, పామ్ కిర్నన్ ఆయిల్ ఈ రెండు మిక్స్ చేసి సింథటిక్ గా వాళ్ళైతే తయారు చేయడం అయితే జరిగింది. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే ఈ తయారు చేసింది ఏదైతే ఉంటుంది కదా వాళ్ళకి ఎటువంటి డౌట్స్ రాకుండా ఉండడానికి మనకి ఏదైతే మనమైతే టెస్ట్ చేస్తామో ఈ తిరుపతిలో ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ లడ్డు క్వాలిటీ ఎలా ఉందనేది అక్కడ కూడా ఈ టీడీటీలో ఉన్న కొంతమందికి ఈ ప్రాసెస్ అనేది మ్యానిపులేట్ చేసేసి వాటిని అయితే అలో అయితే చేయడం అయితే జరిగింది. ఇది కేవలం ఒక స్కామ్ మాత్రమే కాదు, భక్తుల నమ్మకాన్ని దెబ్బతీయడం అయితే జరిగింది. దాదాపు 250 కోట్ల స్కామ్ అయితే జరిగింది వీటి ద్వారా వాటిని అమ్మడం గానీ వాటిని తీసుకొని రావడం వల్ల. 2001 నుంచి 2020 వరకు 24% కల్తీ అయితే జరిగిందని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ ఈ కల్తీలో మనం చూసుకుంటే ఏదైతే మన టీడీపీ గవర్నమెంట్ క్వశ్చన్ అయితే చేసిందో బీఫ్ గానీ ఈ యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి సిబిఐ చార్ట్ లో క్లియర్ కట్ గా చెప్పారు. ఎటువంటి యానిమల్ ఫ్యాట్ గానీ ఎటువంటి బీఫ్ కొవ్వు గానీ ఏవి గానీ కలవలేదు. జస్ట్ వాళ్ళు ఒక సింథటిక్ గీని పాలు లేకుండా ఆ నెయ్యిని తయారు చేయడం అదొక్కటే వాళ్ళు కల్తీ అయితే చేయడం అయితే జరిగిందని చెప్పి క్లియర్ కట్ గా చెప్పడం అయితే జరిగింది. సో అంటే మనం 2009 నుంచి 2024 వరకు మధ్య కాలంలో తిరుపతి దగ్గర నుంచి మనం తిన్న లడ్డులో పాలలేని నెయ్యిని అయితే మనం తినడం అయితే జరిగింది. అంటే ఎలా చెప్పాలంటే మనం చూసుకుంటే 20 కోట్ల లడ్లు అనేవి మనకైతే ఈ మధ్య కాలంలో అయితే తయారు చేసి మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు 20,000 లడ్లు తీసుకున్న భక్తులు గాని అంటే వాళ్ళ నమ్మకాన్ని మనం అయితే దెబ్బతీసినట్లయినా చెప్పాలి. సో ఇక్కడ ఎస్పెషల్లీ మనం మెయిన్ గా అసలు దొంగలు ఎవరు గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ దొంగ వచ్చేసి ఉత్తరాఖండ్ కి చెందిన భోలా బాబా డైరీ. వీళ్ళు సింథటిక్ గేని నెయ్యిని అయితే సృష్టించారనే చెప్పాలి. పాలు లేకుండా కేవలం కెమికల్స్ తోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి టీడీడీకి అయితే లడ్డులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఆ లోపల ఉన్న వాళ్ళు అలో చేస్తేనే కదా వాటిని తీసుకొచ్చేది. సో ఈ టీడీడీలో కూడా కొంతమంది దొంగలు అయితే ఉన్నారు. బయట వాళ్ళు ఎంత మోసం చేయాలనుకున్నా లోపల వాళ్ళు అలో చేస్తేనే కదా జరిగేది. ఈ సిబిఐ చార్జ్ షీట్ ప్రకారం ఈ టీడీడీలో ఉన్న దొంగలు RSSVR సుబ్రహ్మణ్యం ఈ జిఎం ప్రాసెస్ అంటే ఈ ప్రొసీజర్ ని ఫాలో అయ్యే వాళ్ళు. ఈ నెయ్యి ఏదైతే కొంటున్నారో ఆ విభాగానికి ఇతను ఒక ఇన్ఛార్జ్ అనమాట. క్వాలిటీ కూడా లేని నెయ్యిని కూడా వాళ్ళైతే లోపలికి తీసుకొని రావడం అయితే జరిగింది. మురళీకృష్ణ పాష్కూరిలో ఉన్న మరో దొంగ విజయ్ భాస్కర్ రెడ్డి డైరీ ఎక్స్పర్ట్ ఈ గీ శాంపుల్స్ ని టెస్ట్ చేసి ఇది మంచి గీ అని చెప్పి సర్టిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. స్కామ్ లో ఎంతమంది ఇన్వాల్వ్ అయినప్పటికి కూడా ఎంతమంది పేర్లు చార్ట్ షీట్ లో ఉన్నప్పటికి కూడా భక్తులతో మనోభావాలతో వ్యాపారం అయితే చేయడానికి అయితే చూశారు అండ్ చేశారు కూడా. దీని మీద మనం ప్రశ్నించకపోతే దీని మీద మనం మాట్లాడకపోతే భవిష్యత్తులో కూడా మరింతగా చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పాయింట్స్ వీడియోస్ అయితే చేయడానికి నేనైతే ట్రై అయితే చేస్తున్నాను. అసలైన దొంగలు ఎవరంటే ఇప్పుడు నేను లిస్ట్ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా దీనికి ప్రధాన కారణం అనే చెప్పాలి. మరి ఇంకా చార్ట్ షీట్ లో ఇంకా 36 మంది ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఒక్కొక్కరి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి చీఫ్ మినిస్టర్ కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఒక్కొక్కటి ఇంకా బయటకు వస్తూనే ఉంటాయి. వాటి డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో మీకు వీడియో నచ్చిందా, కంటెంట్ నచ్చిందా, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే కొట్టండి.